హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కేవలం 10 నిమిషాల్లో అయిపోయే ఘాటైన కమ్మగా ఉండే మిరియాల రసం చేయబోతున్నాను. మేము ఢిల్లీలో ఉన్నప్పుడు రసం అనే పేరుతో ఒక రెస్టారెంట్ ఉండేదన్నమాట. సో దాంట్లో ఈ మిరియాల రసంని వేడి వేడిగా డ్రింక్ లాగా సర్వ్ చేసేవాళ్ళు. అంటే ఒక గ్లాస్లో ఇచ్చేవాళ్ళనమాట. ఈ మిరియాల రసాన్ని కరెక్ట్గా చేసుకుంటే దీనికి వేరే కాంబినేషనే అవసరం లేదు. అలా డైరెక్ట్గా కూడా తాగొచ్చు. సో అలాంటి రసంని ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. కాబట్టి నేను పిడికిలి సైజ్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను. సో ఫస్ట్ దీన్ని వాటర్తో ఇలా క్లీన్ చేసుకొని తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని వేడయ్యాక 2 స్పూన్లు ఆయిల్ మాత్రం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. వేడైపోయింది. సో ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిరపకాయలు అలా తుంచి వేసుకోవాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొన్ని మిరియాలను దంచుకొని ఇలా 1 స్పూన్ అంత మిరియాల పొడిని వేసుకోవాలి. తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలను రోట్లో దంచుకొని, అంటే కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో అయినా సరే, లేదంటే ఈ విధంగా స్పూన్తో గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి. సో దీనివల్ల మిరియాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలలోని ఫ్లేవర్ అనేది బయటికి వచ్చి రసం ఘాటుగా అవుతుంది. తర్వాత దీంట్లోకి నానబెట్టుకునే చింతపండు గుజ్జుని కూడా వేసుకొని, అలాగే తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పులుపు తక్కువగా అనిపిస్తే మీరు ఇంకా కొంచెం చింతపండు గుజ్జుని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ షుగర్ లేదంటే బెల్లమైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల, జీలకర్ర, మెంతుల పొడి వేసుకొని 2 నిమిషాలు మరిగించుకోవాలి. ఎక్కువగా మరగనివ్వద్దు, టేస్ట్ అనేది చేదుగా డిఫరెంట్గా మారిపోతుంది. సో 2 నిమిషాలు చాలండి. ఈ వెల్లుల్లి మిరియాలు శరీరానికి వేడి చేసే పదార్థాలు కాబట్టి వర్షాకాలంలో చలవ కాకుండా వారానికి 2 సార్లు అయినా తీసుకుంటే చాలా మంచిది. అండ్ డైజెషన్ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఈ రసంతో తినడం వల్ల చాలా రిలీఫ్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి ఈ రసాన్ని వేసుకుంటే ఘాటుగా, కమ్మగా, కాస్త పుల్లగా అద్భుతంగా ఉంటుంది. ఈ రసం మరిగిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, మరియు మీకు ఇంకేమైనా చిట్కాలు తెలిసినా నాతో షేర్ చేసుకోవడానికి కామెంట్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మన ఛానల్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. నమస్తే.